మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సూపర్ హిట్ కాంబినేషన్ నాలుగోసారి కలిసిందే. సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో 4వ సినిమా అఖండకు సీక్వెల్ గా రూపొందుతోంది. బుధవారం షూటింగ్ లాంఛనంగా మొదలైంది. అఖండ 2 అన్న టైటిల్ కు పెట్టిన ట్యాగ్ లైన్ తాండవం వైబ్రేషన్స్ తీసుకొస్తోంది. సినిమా ఓపెనింగ్ విశేషాలు మీకోసం. అఖండతో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ, బోయపాటి తమన్ కాంబో తాండవం మొదలైంది. టైటిల్ థీమ్ తో రిలీజ్ చేసిన వీడియోలో పూనకాలు లోడింగ్ చేశాడు తమన్. అఖండ హిట్ తర్వాత బాలయ్య తమన్ను వదిలిపెట్టడం లేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టారు. సెట్స్ పై ఉన్న బాబీ సినిమా కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. బ్రేక్ పడకుండా హీరో, మ్యూజిక్ డైరెక్టర్ 5 సినిమాలు చేయడం విశేషం. బాలయ్య భైరవ ద్వీపంతో ఫోటోషూట్ లో తమన్ రాగానే ఫన్నీగా జోక్ వేయడం స్టార్ట్ చేశాడు. సైరాతో చిరంజీవి పాన్ ఇండియాలో అడుగుపెట్టగా అఖండ 2తో బాలయ్య ఎంట్రీ ఇస్తున్నాడు. అఖండ భగవంత్ కేసరి హిందీలోకి డబ్ అయినా పాన్ ఇండియాగా రిలీజ్ కాలేదు. భగవంత్ కేసరి హిందీ వెర్షన్ లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న బాలయ్య మరోసారి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో బాలకృష్ణ నిర్మాతగా మారగా అఖండ 2తో బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడ్యూసర్ అయ్యారు. అన్స్టాపబుల్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న తేజస్విని అఖండ 2ను సమర్పిస్తోంది. సినిమాకు ఆమె కెమెరా స్విచ్ ఆన్ చేయగా బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మిణి క్లాప్ ఇచ్చారు. అఖండను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించగా సీక్వెల్ కొచ్చేసరికి నిర్మాత మారిపోయాడు. ఫార్చ్యూన్ రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట అఖండ 2 నిర్మిస్తున్నారు. తమన్తో పాటు అఖండ టీం నుంచి కెమెరామెన్ గా రామ్ ప్రసాద్ తీసుకున్నారు. నటీనటుల వివరాలను రివీల్ చేయకపోయినా ఓపెనింగ్ కు ప్రజ్ఞ జైస్వాల్ రావడంతో సీక్వెల్ లోనూ ఆమె కనిపించనుంది. సింహ, లెజెండ్ మాదిరి అఖండ కూడా యాక్షన్ మూవీని అయినా బాలయ్యను అఘోరాలా కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు బోయపాటి. మరి అఖండ 2లో బాలకృష్ణను ఎలా చూపిస్తాడన్న ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలకు తగ్గట్టు బాలయ్య క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేస్తాడు, సీక్వెల్ కథను మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలా మలుస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. స్కంధ డిజాస్టర్ నుంచి బయటపడాలంటే బోయపాటికి అఖండ 2 హిట్ చాలా అవసరం కూడా. దేవరా తర్వాత వస్తున్న పెద్ద సినిమా పుష్ప 2 కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప 2కు ఇండియా వైడ్ హైప్ ఉందని, ఫస్ట్ డే అన్ని రకాల రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తే RRR రికార్డ్ బద్దలైపోతుంది? దేవరా రిలీజ్ తర్వాత మరోసారి రికార్డుల టాపిక్ తెరపైకొచ్చింది. 500 కోట్ల మార్క్ దాటిందంటూ మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. డివైడ్ టాక్ వచ్చిన దేవరా మొదటి రోజు 172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. లాంగ్ రన్ లో 550 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. కల్కి రాకతో RRR రికార్డులు బద్దలైపోతాయని డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. ఎట్టకేలకు సలార్ మొదటి రోజు 178 కోట్లు కలెక్ట్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సలార్ 178 కోట్ల రికార్డును దేవరా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ప్రభాస్ కల్కితో సలార్ రికార్డును బ్రేక్ చేశాడు. కల్కి వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 191 కోట్లు రాబట్టింది. లాంగ్ రన్ లో ఎవరూ ఊహించని విధంగా 1000 కోట్లు దాటి కల్కి 2 పై అంచనాలు పెంచేసింది. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా బాహుబలి 2 RRR ఫస్ట్ డే వసూళ్లను దాటలేకపోయాయి. ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్స్ ఇప్పటికీ RRR పేరు మీదే ఉంది. ఫస్ట్ డే 223 కోట్లు కలెక్ట్ చేయగా బాహుబలి 215 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. పుష్ప 2 పై తెలుగులోనే కాదు ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి. పుష్ప పాన్ ఇండియా హిట్ కావడంతో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిన పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతోంది. సినిమా నుంచి సాంగ్, టీజర్ ఏది వచ్చినా తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా వ్యూస్ రావడం విశేషం. పుష్ప హిందీ వెర్షన్ను 10 కోట్లకు అమ్మితే 100 కోట్లు రాబట్టగా పుష్ప 2 హిందీలో మొదటి రోజే 50 కోట్లు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. పుష్ప 2 ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సినీ వర్గాల కామెంట్స్ తో ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఫైట్ క్లైమాక్స్ లా ఉందని, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాడు దేవిశ్రీ. దేవరలా పుష్ప 2 టికెట్ల రేట్లు కూడా పెరుగుతాయి. ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం ఖాయం. మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ ఈజీగా దాటేస్తుందని లెక్కేస్తున్నారు. ఇంతకాలం రాజమౌళి మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు. పుష్ప 2 200 కోట్ల మార్క్ మొదటి రోజే దాటేస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి బాహుబలి 2 కలెక్ట్ చేసిన 215 కోట్లు, RRR 223 కోట్ల మార్క్ ను
పుష్ప 2 దాటుతుందా లేదా చూడాలి. పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి వచ్చేశాడు. 2 సినిమాలు హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్స్ మొదలయ్యాయి. మరి 3వ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గబ్బర్ సింగ్ కాంబినేషన్ ఇప్పట్లో రాదా? వాచ్ దిస్ స్టోరీ. దాదాపు ఏడాది తర్వాత పవన్ షూటింగ్ లో పాల్గొంటాడని తెలియగానే ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ మొదలవుతుందని నిర్మాత రవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే పవన్ ముందుగా హరిహర వీరమల్లు సెట్స్ పైకి వచ్చాడు. హరిహర వీరమల్లు 3 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇన్నేళ్లుగా నిర్మాతలను వెయిట్ చేయించారు కాబట్టి ఆ షూటింగ్ లో పాల్గొనడమే కరెక్ట్ అని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. రీసెంట్ గా ఓజీ సెట్స్ పైకి వచ్చింది. అయితే పవన్ లేని సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు సుజిత్. త్వరలో పవన్ కూడా షూటింగ్ లో పాల్గొంటాడు. 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ పూర్తవుతుంది. ముందుగా హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్ అయితే గాని ఉస్తాద్ జోలికి పవన్ వెళ్ళడు. వారం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తి కావడం, ఇంకో 30-40 రోజులు డేట్స్ ఇవ్వాల్సి రావడంతో ఉస్తాద్ కు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు పవన్. ఖాళీగా ఉన్న టైంలో వీలును చూసుకుని 2-3 రోజుల డేట్స్ ఇస్తున్న పవన్ ఉస్తాద్ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడవుతుందో చూడాలి. మరి వీరమల్లు వచ్చే ఏడాది మార్చి 28 వస్తుంటే ఓజీని జూన్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ లో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. దళపతి వచ్చిన 37 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. మణిరత్నం రజనీని ఎలా చూపిస్తారా అని ఊహల్లోకి వెళ్లిపోయారు. మరి ఈ కలయికలు సినిమా గురించి మణిరత్నం భార్య సుహాసిని ఏమని చెప్పింది? వాట్స్ ది స్టోరీ. 2000 సంవత్సరంలో వచ్చిన సఖీ తర్వాత మణిరత్నం ఫ్లాపుల్లో పడిపోయాడు. 15 ఏళ్ల తర్వాత ఓకే బంగారంతో సక్సెస్ చూసినా అదిరిపోయే హిట్ కాదు. పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ తో దారిలో పడిన మణిరత్నం కమల్ హాసన్ తో తగ్ లైఫ్ తీస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకోగా టీజర్ ను ప్రిపేర్ చేసే పనిలో మణిరత్నం ఉన్నాడు. తగ్ లైఫ్ తర్వాత మణిరత్నం రజనీకాంత్ ను డైరెక్ట్ చేస్తాడన్న వార్త చక్కర్లు కొట్టింది. రజనీ బర్త్డే సందర్భంగా డిసెంబర్ 12న అనౌన్స్ చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని సుహాసిని ఖండించింది. ఇవన్నీ రూమర్లే అంటూ కొట్టిపారేసింది. వీళ్ళిద్దరి కలయికలో సినిమా వస్తున్నట్టు వీళ్ళకు కూడా తెలీదు. రూమర్స్ ప్రచారం చేసిన వాళ్ళకే ఇది తెలుసని చురకంటించింది సుహాసిని. మణిరత్నమే కాదు, కొత్త సినిమాలకు సైన్ చేసే మూడ్లో రజనీకాంత్ లేడట. ఆరోగ్యరీత్యా వరుస పెట్టి సినిమాలు చేయాలనుకోవడం లేదు రజనీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న కూలీ పూర్తి కాగానే జైలర్ 2 చేశాడు. ఒకవైపు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాడు రజనీకాంత్. ఇంతకాలం కూరలు కరివేపాకులా మారిన మీనాక్షి చౌదరిని త్వరలో ఓ ఇంపార్టెంట్ రోల్లో చూడబోతున్నామా? ఇంతకాలం పర్ఫార్మెన్స్ కు దూరంగా ఉన్న మీనాక్షితో యాక్టింగ్ చేయించారా? గుర్తింపు లేని రోల్ నుంచి ఇంపార్టెంట్ రోల్ కు మీనాక్షి ఎదిగిందా? వాచ్ ది స్టోరీ. త్రివిక్రమ్ ఆశీస్సులతో మీనాక్షి గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసింది. అద్దిరిపోయే ఆఫర్. ఇంకే ఉంది, స్టార్ అయిపోతుంది అనుకున్నారు. సినిమా రిలీజ్ అయితే తన పాత్ర ఎక్కడా అని భూతద్దంలో వెతుక్కోవాల్సిన పరిస్థితి. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగిన సైడ్ హీరోయిన్ కూడా కాదు. ఇంపార్టెంట్ లేని 4-5 సీన్స్ లో మాత్రమే కనిపించింది. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ కూడా లేవు. అయితే గుంటూరు కారం ఛాన్స్ వచ్చాకే బంపర్ ఆఫర్స్ అందుకుంది. గోట్లో నటించిన గుర్తింపు లేని పాత్రగా మిగిలిపోయింది. లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్తో జతకట్టింది మీనాక్షి. సినిమా నుంచి శ్రీమతి సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేయగా మొత్తానికి ఇంపార్టెంట్ రోల్ వరించిందనిపిస్తోంది. పాటలో చూపించిన పర్ఫార్మెన్స్ గుంటూరు కారం గోట్లో కనిపించలేదు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. మీనాక్షి నటించిన మెకానిక్ రాకీ, విశ్వంభర, మట్కా, వెంకీ, అనిల్ రావిపూడి సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. ఆ మధ్య మురారి 18న ఖడ్గం రిలీజ్ తో సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ జనరేషన్ ఆడియన్స్ కు పరిచయం అవుతున్నాడు. 18న ఖడ్గం రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు. నిన్నే పెళ్లాడతాను చైతుతో రీమేక్ చేస్తారా అని అడిగితే ఏం చెప్పాడో చూద్దాం. రిలీజ్ ట్రెండ్ దర్శకుడు వంశీకి కలిసొచ్చింది. ఆ మధ్య మంచి వసూళ్లు సాధించి మురారి ఇచ్చిన కిక్ తో ఖడ్గంను మళ్లీ తీసుకొస్తున్నారు. గతంలో అదిరిపోయే హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ సక్సెస్ చూసి చాలా కాలమైంది. రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే తీసినా ఫ్లాప్ అయింది. 2007లో వచ్చిన చందమామ తర్వాత సరైన హిట్ పడలేదు. లాస్ట్ ఇయర్ తీసిన రంగమార్తాండ ప్రశంసలు అందుకున్నా డబ్బులు రాలేదు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఖడ్గం. దేశభక్తి ప్రధానంగా రూపొందించిన
రూపొందిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్తో తీసిన చక్రం టాపిక్ వచ్చింది. సెన్సిబుల్ స్టోరీలో నటించేలా ప్రభాస్ను ఎలా ఒప్పించారని అడిగితే యాక్షన్ స్టోరీ చెబితే అందరూ ఇలాంటి కథలే చెబుతున్నారని చక్రం కథను ఓకే చేశాడు. 20 ఏళ్లైనా ప్రభాస్ పరిస్థితి మారలేదని, మంచి పర్ఫార్మర్ అయిన ప్రభాస్ను యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారన్నాడు కృష్ణవంశీ. నిన్నే పెళ్లాడతాను చేతితో తీసే ఉద్దేశం ఉందా అని అడిగితే ఆ సినిమాను ఎవరితోనూ మళ్లీ తీయలేమన్నారు కృష్ణవంశీ. 22 ఏళ్ల క్రితం రూపొందిన దేశభక్తి చిత్రం ఖడ్గం విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు తీసుకొచ్చింది. ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ నంది అవార్డు అందుకున్నాడు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నిలిచింది. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ మేకప్ మ్యాన్ అవార్డులు దక్కాయి. రవితేజ ఉత్తమ జ్యూరీ అవార్డు అందుకున్నాడు.